మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం నుంచి చూస్తే అక్కడ అర్థమవుతుంది. 37వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. అందరితో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుని స్వరం మనతో మాట్లాడుతుంది. దేవుడే సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మెలకువగా ఉండవలెను. ఎట్లుండాలంట? మెలకువగా ఉండాలి. ఇది క్రైస్తవులందరూ నిద్రమత్తులోకి జారుకున్నారు. అందరికీ నిద్ర వచ్చేసింది. 4 చిరుకులు పడితే దేవుని దగ్గరికి రారు, ఎండ ఎక్కువ పడితే దేవుని దగ్గరికి రారు, సువార్త కుడికలకి అన్ని బాగుంటే వాహనాలు అన్ని పెడితే వస్తారు. వీళ్ళంతా ఎలాంటి వారంటే నిద్రమత్తులో ఉండే జనం. అదే మీ సొంత కార్యాలు, సొంత పనులకైతే ఎంత వర్షం పడినా, ఎన్ని పిడుగులు పడినా మీ సొంత పనులకు మాత్రం వెళతారు. దేవుని కార్యాన్ని ఎవరు చూడటం లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, అందరూ కూడా ఎట్లున్నారట? మెలకుగా ఉన్న నిద్రపోతూ అందరూ నిద్రపోతున్నారు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాబడిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. అందరూ వాళ్ళ సొంత కార్యాలు చూసుకొచ్చున్నారు కానీ దేవుని పని ఎవరు చేయడం లేకలం. విధానం అంతా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్లిళ్ళు, తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, వివాహాలు చేసుకునే వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందరూ కూడా మెలకువగా లేదు. అందరూ నిద్రమత్తులోకి జారుకుంటున్నారు. అందరూ కూడా నిద్రలోకి జారుకుంటున్నారు. దేవునికి ఎవరు భయపడటం లేదు. దేవునికి ఎవరు విధేయతలు కలిగి జీవించటం లేదు. దేవుని వాక్యానికి ఎవరు లోబడి బ్రతకటం లేదు. వారి ఇష్టానుసారమైన జీవితాలు వారు జీవిస్తున్నారు. అందుకే అంటున్నారు, మీరందరూ ఎట్లుండాలట? ఎట్లుండాలి? ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలి? చదవమ్మా. మెలకువగా ఉండు. నేను మీతో చెప్పుచున్నది, నేను నీతో నేను చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, అందరితో కూడా చెప్పుచూ ఉన్నాను. మెలకువగా నుండుటను. మెలకువగా ఉండి ఎట్లున్నారంట? మనము మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి? 35వ వచనాన్ని చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దుకి వచ్చును. జాగ్రత్తగా, ఇంటి యజమానుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దగ్గర చేద్దాం. హల్లెలూయా. మన ఇంటి యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు. మనం అనుకుంటున్నాం, బైబిల్లో చెప్పారు కదా, భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేచినప్పుడు ఆయన వస్తున్నాడని సూచనలు కనబడుతున్నాయి. కానీ ఆయన వచ్చే టైం ఎవరికి తెలియదు. ఆయన వచ్చే టైం ఎవరికి కూడా తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఇక్కడ రాస్తున్నారా, ప్రొద్దుగుంకు వేళ వచ్చును, అర్ధరాత్రి వచ్చును. జాగ్రత్త, అర్ధరాత్రి వస్తాడు. కోడి కూయినప్పుడు వచ్చును. కోడి కూసే సమయానికి వస్తాడు. తెల్లవారినప్పుడు వచ్చును. తెల్లవారుజామున వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీకు తెలియదు. కానీ మీరేం చేయాలి? ఏ టయానికి ఆయన వచ్చినా మనం ఎట్లుండాలి? చెప్పండి, ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి.